నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనకాని సత్యప్రసాద్ అన్నారు. శనివారం రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మండలం కొత్తపాలెం ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వద్ద మత్స్యకారుల వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా గౌరవనీయులు శ్రీ బొమ్మడి రామకృష్ణ గారు స్టేట్ తెలియజేస్తాను. ముందుగా అద్భుతమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో అన్ని హామీలు క్రమక్రమంగా ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేసే దిశగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈరోజు ఏదైతే ఏప్రిల్ 15 నుంచి జూన్ 16 దాకా 61 రోజులు, జూన్ 15 దాకా ఈ 61 రోజులు ఏదైతే బ్రీడింగ్ పొదుగుదల జరుగుతూ ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి వేట నిషేధ కాలం పెడతారో ఆ నిషేధ కాలంలో పేద మత్స్యకార సోదరులకు అండగా ఉండాలి, వారి సేవలో మనం ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో నెరవేర్చుకునే అద్భుతమైన కార్యక్రమం ఈ మత్స్యకార సేవ. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న 3 రోజుల ముందు దీని మీద ఒక వే ఫార్వర్డ్ చెప్పిన తర్వాత, నిన్ననే అనుకున్న తర్వాత అద్భుతంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన, అంటే వారే ముందుకు వచ్చి తప్పకుండా మన జిల్లాలో ఇక్కడ చేస్తేనే బాగుంటుంది, 100% ఫిషర్మెన్ విలేజ్ అద్భుతం, అందరూ కూడా ఆ వృత్తి మీద జీవిస్తారు కాబట్టి ఇక్కడ చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చి నన్ను కూడా తీసుకొచ్చినటువంటి మా కలెక్టర్ గారు, డైనమిక్ కలెక్టర్ గారు వెంకట మురళి గారికి, అలాగే వాళ్ళ డిపి ప్రభాకర్ గారికి, నాయక్ గారికి, ఇతర జిల్లా స్థాయి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో నిజాంపట్నం మండలం నుంచి, ఈ గ్రామం నుంచి వచ్చిన అనేక మంది పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి మన ఈ గ్రామం నుంచి వచ్చేసినటువంటి మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన మీ అందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు మత్స్యకార సేవలు అనే కార్యక్రమం తరఫు నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల అనే చోట్లో నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ ప్రోగ్రాం ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇవాల్టి నుంచి మత్స్యకార సేవలు అనే పథకం ప్రకారంగా ఏదైతే 61 రోజులు మనం మత్స్య వేట నిషేధాన్ని పాటిస్తామో పరచూరు పట్టణంలో ముస్లిం మైనార్టీలకు అంకితంగా నిర్మాణంలో ఉన్న మసీదు పనుల్ని శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు పరిశీలించారు. మత సామరస్యానికి ప్రాధాన్యతనిస్తూ అన్ని వర్గాలకి సమానంగా చూసే దిశగా తమ పాలన సాగుతుందని సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త మాజీ సైనిక సంఘాల నిరసన మరియు కొవ్వొత్తుల ర్యాలీలో భాగంగా బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలో నిర్వహించిన శాంతియుత నిరసన ర్యాలీ మరియు అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేయబడిన మానవహారం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పాల్గొని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన భారతీయులకి నివాళులు మరియు జోహార్లు అర్పించారు. ఈరోజు
బాపట్ల పట్టణంలో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మాజీ సైనిక సంక్షేమ సంఘాలు మరి ధర్నాలు, కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. దానికి అనుసంధానంగా బాపట్లలో కూడా మరి ఈరోజు నిరసన కార్యక్రమం మరి చేయడం జరుగుతుంది. శాంతియుత ర్యాలీ ఎవరైతే పహల్గామ్లో అసూలు బాసారో వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మాజీ సైనికులు అందరం కూడా ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా 140 కోట్లకి జనాభా పైన ఉన్నా కానీ భిన్నత్వంలో ఏకత్వం నిదర్శనమే ఈ యొక్క పహల్గామ్ ఘటనని అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్టీ జెండాలు పక్కన పెట్టి ఏకతాటిపైకి వచ్చి ఖండిస్తూ నిరసనలు తెలియజేయడం చాలా శుభసూచకం. ఈరోజు మాజీ సైనికులతో పాటు బాపట్ల జనసేన పార్టీ వారు కూడా మరి ఈ నిరసన కార్యక్రమం పాల్గొనటం, మరి అసూలు బాసినటువంటి భారతీయులకు నివాళులు అర్పించడం చాలా శుభసూచకం. నిన్న మరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అదేవిధంగా మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా సిపిఎం అన్ని పార్టీలు చేయటం వాళ్ళందరినీ కూడా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మాతో పాటు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన నాయకులను ప్రత్యేకంగా అభినందిస్తూ నేను ఈ సందర్భంగా భారతీయులందరూ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అందరూ కూడా కొంతమంది తెలిసి తెలియక ఇన్ని 140 కోట్ల జనాభాలో కొన్ని వేల రకాల జాతులు, మతాలు, కులాలు ఉన్నప్పటికీ రాజ్యాంగం యొక్క నీడలో భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే పవర్ఫుల్ అయినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం నీడలో ఈ రోజున భారతీయులందరూ ఇన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ ఎవరో దుండగులు, దుష్టులు, కొంతమంది వెధవలు ఎవరో నలుగురు చేసిన మరి ఒక దుశ్చర్య కోసం ముస్లిం జాతిని కించపరచొద్దని చెప్పి పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ పట్టణాధ్యక్షులు రాసంశెట్టి మహేష్ రేపల్లె జనసేన టీంతో కలిసి సోనో విషన్ సెంటర్, నెహ్రూ బొమ్మ సెంటర్ మరియు తాలూకా సెంటర్ లో భారత మాతాకి జై, తీవ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, రక్తపాతం నశించాలి అనే నినాదంతో కొవ్వొత్తుల ప్రదర్శన మరియు మానవహారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో జనసేన నాయకులు, వార్డు అధ్యక్షులు, కమిటీ సభ్యులు, వీర మహిళలు పాల్గొన్నారు. భారత్ మాతా కే అందరికీ నమస్కారం. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో పాకిస్తాన్ తీవ్రవాదులు దుర్మార్గకరంగా దాడులు నిర్వహించి 28 మంది పర్యాటకుల్ని పట్టున పెట్టుకోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. భారతదేశం అంతా శాంతిని కోరుకుంటుంటే ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుంటున్న వేళ దుర్మార్గకరంగా హింసను ప్రోత్సహిస్తూ కక్షపూరితంగా పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇలా తెగబడటం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రపంచ దేశాలు మొత్తం పాకిస్తాన్ చర్యలని ఖండిస్తుంటే ఒక పక్కన పాకిస్తాన్ ఈ చర్యల విషయం మీద తన అభిప్రాయాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నైజాన్ని మనం చూస్తున్నాం. భారతదేశ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు శాంతియుతంగా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిజేల పవన్ కళ్యాణ్ గారు కూడా శాంతియుతంగా భారతదేశంలోనే గొప్ప నాయకులుగా ముందుకు వెళుతున్న తరుణంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగౌరవపరిచే విధంగా పాకిస్తాన్ ఈ రకంగా రక్తపాతాన్ని సృష్టించడాన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎవరైతే 28 మంది ప్రాణాలు కోల్పోయారో వారి ఆత్మకు శాంతి చేకూరేలాగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సంతాపం తెలియజేస్తూ
జనసేన పార్టీ ఆధ్వర్యంలో, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రేపలలో ఈ రోజు సంఘీభావంగా కొవ్వొత్తులతో సంతాప ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ మానవహారం సాక్షిగా మేము చెప్తుంది ఏంటంటే, భారతదేశం ప్రపంచ దేశాలన్నీ గౌరవించే దేశంగా, ప్రపంచమంతా కీర్తించబడుతున్న దేశంగా భారతదేశం కనబడుతుంది. అహింసా మార్గంలో ముందుకెళ్తున్నటువంటి భారత ప్రజలు, భారత రాజ్యాంగ వ్యవస్థ ప్రపంచ దేశాలన్నీ. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పహల్గాం ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకి శుక్రవారం సాయంత్రం వైసీపీ పార్టీ నాయకులు కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీని చేపట్టారు. రేపల నియోజకవర్గం వైసీపీ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గణేష్ ఆదేశాల మేరకు వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి అంబేద్కర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ దిండి వెంకట్రామరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చెప్పండి. భారత మాతకి, భారత మాతకి, భారత మాతకి. దగ్గర మన భారతీయులు 30 మందిని తీవ్రవాదులు అతి దారుణంగా, కిరాతకంగా చంపారు. వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని డాక్టర్ గణేష్ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం ఇక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చాము. కొద్ది నిమిషాలు మనందరం మౌనంగా ఉండి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లా చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు వదిలిన 25 మంది హిందువులని, హతమార్చిన ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలని, భారతదేశం శాంతి కాముక దేశం అని, మా భారతీయులు మూత్రం పోస్తే పాకిస్తాన్ కొట్టుకుపోతుందని అన్నారు. మరలా ఇటువంటి ఉగ్రదాడులు జరిగితే ప్రతీకార చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, ఎంజీసీ మార్కెట్ పాలకవర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని వెంటనే హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్. భారతీయుల ఐక్యత, భారతీయుల ఐక్యత. ఈ నెల 22వ తారీఖున కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రమూకలు పర్యాటకులుగా ఉన్న 28 మంది హిందువులను అత్యంత కిరాతకంగా, దారుణంగా హతమార్చిన సందర్భంగా ఆ సంఘటనలను మనం ఖండిస్తూ ఈరోజు చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఈ నిరసన ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. కనుక మనం భారతీయులందరూ కూడా ముక్తఖండంతో ఈ దాడిని ఖండించి భారతీయులందరూ కూడా ఏకతాడిపై ఉండాలని, ఈ ముష్కరులందరినీ కూడా వెంటనే గవర్నమెంట్ వారు తుదముట్టించాలని, అలాగే వీళ్ళందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండి రాజ్యం పోస్తున్న పాకిస్తాన్ వారికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మా ఈ చీరాల ప్రజలందరి తరఫున మేము కోరుకుంటున్నాము. త్వరలో భారత్ మాతాకి. మొన్న పహల్గాంలో జరిగినటువంటి విషయాలు అందరికీ తెలిసిందే. అది మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ అనుకూలులు కొంతమంది సహాయంతో చేశారు. వాళ్ళు చీరాల్లో ఉండని, హైదరాబాద్లో ఉండని, ఢిల్లీలో ఉండని పాకిస్తాన్కి ప్రేమతో ఉండే మా కొడకల్లారా, మీకు వార్నింగ్ ఇస్తున్నాం. మేము మిమ్మల్ని దేశం నుంచి తరిమి కొడతాం, కొట్టి 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 తరిమి కొడతాం. మా దేశస్తులు ఉచ్చ పోస్తే చాలురా, మీ దేశం కనపడకుండా పోతుంది, మీ దేశం కనపడకుండా పోతుంది. ఆ రోహింగ్య నా కొడుకుల్ని ఎవడైతే సపోర్ట్ చేస్తున్నాడో ఆ రాజకీయ నా కొడుకులకు కూడా సరైన గుణపాఠం రేపు 2029లో
చూపిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకున్న దాంట్లో నా కుటుంబం నా పిల్లలు అనే స్వార్థం లేకుండా మనకున్న దాంట్లో పేదలకు సహాయ సహకారాలు అందించాలనే సదుద్దేశంతో గడ్డిపాటి ప్రభాకర్ రావు చేస్తున్న సేవలు అభినందనీయమని అమృతలూరు ఎస్ఐ జానకి అమరవర్ధన్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని సాయిబాబా మందిర్లో కీర్తిశేషులు గడ్డిపాటి ఆది శేషారత్నం జ్ఞాపకార్థం కుమారుడు ప్రభాకర్ రావు కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అమృతలూరు గ్రామానికి చెందిన మామిడాల రేణుకకు కుటుంబిషన్ నూతన వస్త్రాలు ఎస్ఐ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ జానకి అమరవర్ధన్ మాట్లాడారు. महाराज की जय समर्थ सतगुरु साईनाथ महाराज की जय समर्थ सतगुरु साईनाथ महाराज की जय दिव्य मंत्रपठन समर्पयामि चामुण्डेश्वरी देवस्य पत्नीषु మూడో సంవత్సరం ఒక సంవత్సరం అయిపోయింది. డిబేటీలో మూడో సంవత్సరం 3 ఏళ్ళు నేను చూస్తాను. తర్వాత మరి రేణుక ఆ అమ్మాయికి తండ్రి గారే ఉంది. ఇక్కడ తండ్రి గారి దగ్గర ఉంటుంది. భర్త కరోనా సందర్భంగా చనిపోవడం జరిగింది. తర్వాత మరి వాళ్ళ అబ్బాయి మంచి తెలివిగలవాడు. ఒక IIIT సీట్ రావడం జరిగింది. 3 సంవత్సరాలు అన్నాడు. మరి ఆ అమ్మాయికి వాస్తవంగా ఇల్లు కట్టుకుందామని స్థలం తీసుకున్నా మరి ఆర్థికంగా అప్పుడు కరోనా ఖర్చు పెట్టి అంతా అయిపోవడంతో మరి సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోయింది. వాళ్ళ తండ్రి గారికి మరి బైపాస్ సర్జరీ చేసి పాప ఆయన కూడా మరి ఏదో ఉండలేనట్టుగా ఉంటుంటే మన ప్రభాకర్ గారు ఆ రేణుక మిషన్ నేర్చుకుందని తెలిస్తే తెలవంగానే మరి ఇవ్వటం, దానికి మనకు ముఖ్య అతిథిగా మరి మనకి మంచి ఎస్ఐ గారైన మరి వారు కూడా రావటం మనకు సంతోషం. మరి వారు వచ్చినందుకు ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన ఎస్ఐ గారిని ప్రభాకర్ గారు అదినా అయ్యా ఎన్నో చేయాలని ఊహతో ఉన్నాడు. మరి దాన్ని కొంచెం మరి చూసి నలుగురితో సంప్రదించి నిజమైన పేదవాడికి అందినట్టుగా సోదరుడు చేయాలని కోరుకుంటూ మరి ఎస్ఐ గారిని 2 మాటలు. అందరికీ నమస్కారం. ఈరోజు గడ్డిపాటి ప్రభాకర్ గారు ఒక మహిళకి చేయూతగా ఉండడం కోసం కుటుంబ మిషన్ని బహుకరిస్తున్నాను. మీరు రావాల్సింటే నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అందరూ స్వార్థంగా నా కుటుంబం నా పిల్లలు అని కాకుండా పక్క వాళ్ళకు కూడా ఉన్నంతలో చేయూతను అందించాలనుకోవడం చాలా గొప్ప ఉద్దేశం. అది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఊళ్ళో వాళ్ళు కూడా మనకు ఉన్నంతలో ఎంతైతే ఆయన తాహతు ఎంతున్నా కూడా కుటుంబ మిషన్ ఆయన ఇవ్వగలిగారు. అలాగే సాయం చేయాలన్న ఉద్దేశం గొప్పది, ఎంత చేసా ఏం చేసామన్నది కాకుండా. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం అభినందించాలి. అలాగే ప్రభాకర్ గారు వాళ్ళ తల్లి గారి జ్ఞాపకార్థం 1 సంవత్సరం పాటు మధ్యాహ్నం పూట అన్నదానం కూడా చేశారు. అన్నింటిలోకి గొప్పది అన్నదానం అని అంటారు. ఇలాంటి మంచి పనులు చేస్తున్న ప్రభాకర్ని కానీ ఖచ్చితంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమానికి నన్ను పిలవడం కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పక్కన మనిషిని బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గర్ల్స్ హై స్కూల్ మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన 1వ పట్టణ సీఐ సూరేపల్లి సుబ్బారావు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం ఈ వేసవికాలం సీజన్ వచ్చి అన్ని చోట్ల కూడా పబ్లిక్ గ్రామం నుంచి టౌన్లోకి పనుల మీద వచ్చిన వాళ్ళకి వాటర్ సదుపాయం లేక చాలా చోట్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాకర్స్ క్లబ్ వారు ఈ గర్ల్స్ హై స్కూల్ జంక్షన్లో మంచిగా సెలవేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అభినందించదగ్గ విషయం ఇది. ఎందుకనంటే మానవత్వం సన్నగిలిపోతున్న ఈ రోజుల్లో పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి, అలాగే టౌన్లో ఉండి వాహనదారులు పాదచారులందరికీ కూడా వాళ్ళ దాహాన్ని తీర్చే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలాగే కాకుండా ఇంకా మిగతా సందర్భాల్లో కూడా ఎక్కడైనా పబ్లిక్ అవసరం చోట ఈ వాకర్ సంక్షేమ ప్రజలకి ఏర్పాటు చేస్తామని చెప్పి గత సంవత్సరం 6 లక్షల పైచిలుకు ఖర్చుతో 68 కార్యక్రమాలు చేశాం. ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు జనవరి నెలలో 9 కార్యక్రమాలు చేశాం, ఫిబ్రవరిలో 4 చేశాం, మార్చిలో 8 చేశాం, ఏప్రిల్ నెల ఈ రోజు 8వ కార్యక్రమం ఇది. ఇప్పటికే 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. రాబోయే డిసెంబర్ 31 వరకు ఇంకా 4 లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. అతి త్వరలో 10 రోజుల్లోనే మన MRPM హై స్కూల్ గ్రౌండ్ లో సరస్వతి విగ్రహం మీద మండపం నిర్మించడం జరిగింది. దానికి సుమారు 85,000 రూపాయలు ఖర్చు అయింది. అతి త్వరలో ఎమ్మెల్యే గారిని పిలిచి వారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మన సిఐ గారు మన పిలవగానే మన ఆహ్వానాన్ని మన్నించి వారు వచ్చినందుకు చదువే ఆయుధం, పిల్లల్ని చదివించడం పెట్టుబడి, దాంతో మంచి జీవితాన్ని అనుభవించవచ్చు అన్న సంగతి తల్లిదండ్రులు గమనించాలని మండల తహసీల్దార్ కూచిపూడి నెహ్రూ బాబు పేర్కొన్నారు. 2024-25 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజయం సాధించిన చేబ్రోలు చైతన్యశ్రీ జెడ్పీ హై స్కూల్, మోపర్రు కాకులవరపు జయ సౌజన్య జెడ్పీహెచ్ స్కూల్, పెదపూడి యాచాలి సృజని జెడ్పీహెచ్ స్కూల్ అమృతలూరు విద్యార్థినులకి ప్రోత్సాహకంగా 5,000, 4,000, 3,000 రూపాయల చొప్పున నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మేరక ధర్మారావు, పరచూరి కళ్యాణి, ఎం రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళే కాబట్టి మనకి మనం బాగా చూసుకుని వాళ్ళకి అవసరమైంది చూడాలి. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులు మాట వినాలి. తల్లిదండ్రులు మనకు మంచిగా చెప్తారు కానీ చెడు చెప్పరు. ఇంకోటి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి మీ ముందు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రుల్ని. అర్థమైంది? తల్లిదండ్రుల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. తల్లిదండ్రులు మందు తాగుతున్నారా లేదంటే తిట్టుకుంటున్నారా ఇంట్లో అనేది చూస్తూ ఉంటారు. అవి వాళ్ళ మనసులో పడకూడదు. ఎప్పుడైనా సరే మంచిగా ఉంటే వాళ్ళు బాగా చదువుకుని మంచి జీవితాన్ని మీకు ఇస్తారు. మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తూ ఉంటుంది. మా ఇంట్లో 5 పిల్లలమే అయినా సరే నేను ఏంటంటే అది వెంటనే వాళ్ళు అడగటం లేదు, వాళ్ళకి వెంటనే చేయడమే. అంటే ఒక ఏజ్ వచ్చింది వాళ్ళకి, మీరు LIC కట్టుకోవటమో లేదు అంటే ఇంకోటి పెట్టుబడి అంటే అది కాదు. పిల్లలు చదివించడం పెట్టుబడి, కాబట్టి బాగా చదివించుకుంది మంచి జీవితాలు ఉంటాయి. ఓకేనా? రెండు మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. విషయం ఏంటంటే, మరి ఎంఆర్ఓ గారు సార్ గారు ఎంతో మంచి మనసుతో కష్టపడి చదివితే, అంటే కష్టపడడం వల్లనే చదువులో కూడా ఇష్టపడి చదువుకుంటే పై చదువులకు కానీ పై ఉన్నత స్థితిలోకి వెళ్ళాలనే ఆశతో వృతాభక్తిగా వారి యొక్క ఆర్థిక దీని నుంచి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్లాస్కి ఒక 5,000, అలాగే సెకండ్ వచ్చిన పాపకి 3,000, మరి థర్డ్ వచ్చిన పాపకి 2,000 ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆ ఇదిలో ఎంఈఓగా నేను కూడా నా కర్తవ్యాన్ని నేను కూడా నిర్వహించాలని నేను కూడా
ఆశిస్తున్నాను. ఎందుకంటే సార్ని నేను ముందుగా భావించుకుంటూ నేను కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 3,000 రూపాయలు, అలాగే వారి యొక్క గ్రామ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ జనసేన సమన్వయకర్త కొంచెట్టి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో శుక్రవారం వినుకొండలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించగా మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తప్పకుండా వస్తానని చెప్పి వచ్చినందుకు ఆంజనేయులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్లి వారిని చనిపోయిన కుటుంబాలని పరామర్శించడం ఎంతో అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జనసేన గత 3 రోజులుగా చేసినటువంటి కార్యక్రమాల్ని మరి నాగసింహ రాయల్ గారిని వారి టీం అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులకు, మంత్రి గారు రవికుమార్ గారికి, అలాగే మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొనసాగించాల్సిందిగా కోరుతున్నా. దాడి ఏ విధంగా చేసిందో మా ప్రపంచ దేశాలన్నింటి కూడా కలిసి చేసింది అనమాట. ఎందుకంటే ఆర్థికంగా ప్రపంచంలో అన్ని దేశాలతో పోటీపడి నెంబర్ 3 స్థాయికి మన దేశం ఎదిగింది. దాన్ని వరవలేక పర్యాటక రంగాన్ని ముఖ్యంగా దెబ్బకొట్టాలి. ఇక్కడ భారతదేశంలో హిందువులు, ముస్లింలు, ఏ కులాలకైనా మతాలకైనా అందరూ అనంత సోదర భావంతో కలిసి పెంచుకుంటా ఉన్నారు. వీళ్ళ మధ్య ఐక్యతను దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా దాడి చేయడం చాలా బాధాకర విషయం. ఇట్లాంటి దాడులను అన్నింటి కూడా ఖండించిన సంగతి కూడా మనందరికీ తెలిసింది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు ఉండి ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలించాలి. ప్రపంచంలో అశాంతి ఉండకూడదు అనే దానికి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మన వెనక నిలబడ్డాయి అన్నమాట. మీ అందరికీ తెలియదు కదా, ఆ రోజు జరిగిన అమ్మటే చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళటమే కాకుండా మన మంత్రులను కూడా పంపించి వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చిన దాకా కార్యక్రమం దగ్గరుండి చేయమని చెప్పి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు స్వామి గారిని, అనిత గారిని, హోమ్ మినిస్టర్ గారిని ఇద్దరు కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ వెళ్ళి కావాలొచ్చి వాళ్ళు కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ధైర్యంగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసినా సరే భారతదేశం ఎప్పుడు కూడా వెనకాడదు. ఇట్లాంటి అన్నింటినీ కూడా ఛాలెంజింగ్ తీసుకొని ఇంకా మరింత బలం, ప్రజల్లో మనోధైర్యాన్ని ఇంకా పడుతుంది. మీరు అందరూ చూసి ఉంటారు, గతంలో ఎన్నోసార్లు బాంబే లాంటి మన క్యాపిటల్లో చాలా సార్లు దాడులు చేసిందన్నారు. అయినా సరే బాంబే ప్రజలు ఎప్పుడు కూడా వెనకడు వేయకుండా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇట్లాంటి దాడులు భారత్ ఎప్పుడు కూడా లెక్క పెట్టదు, తిరిగి బుద్ధి చెప్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గడిచిన 3 రోజుల నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్న జనసేన పల్నాడు జిల్లా నర్సుపేట శివారు ప్రాంతం శాంతినగర్ నందు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకి స్వల్ప గాయాలు, క్షతగాత్రుల్ని నర్సుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సపోర్ట్ పెట్టున్నారు. సార్ చెప్పాడు ఒకసారి వాళ్ళకి చెప్పాడు వాళ్ళకి చెప్పు. ముఖ్యంగా డ్రైవర్ తాలూకా నిర్లక్ష్యం వీరిగా కనబడుతుంది.
ఎర్లీ అవర్స్లో కాస్త రోడ్డు తాలూకు ఎడ్జెస్ని సరిగా చూసుకోకపోవడం కానీ లేదు అతి వేగం కానీ అన్నది కరెక్ట్ కాదు. అది డ్రైవర్ ఆ విధంగా వెళ్ళడానిటువంటిది క్లీనర్ని వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఇమీడియట్గా గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ 1 అవర్ మేనేజ్మెంట్లో పోలీసు, స్థానికులు, ఎమ్మెల్యే గారు, మీడియా వాళ్ళు కూడా ఇమీడియట్గా వచ్చి అందరికీ ఇన్ఫామ్ చేసి క్లియర్గా చేయడం వల్ల కలిసి సర్వైవ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పోలీస్ మెన్ కానీ స్థానికులు కానీ అమ్మాయిని రక్షించడానికి సహాయపడ్డారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మనకి ఒక రివార్డు కూడా అందజేయడం జరిగింది. ఆమె కూడా సేఫ్గానే ఉంది, ఆమెను కూడా పంపించడం జరిగింది. ఎవరికి ఎటువంటి ప్రాణహాని ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ చాలా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి చీరాలు వెళ్ళే టూరిస్ట్ బస్సు, ప్రైవేట్ బస్సు నర్సాబాద్ ఎంట్రన్స్లో శాంతినగరం వాటర్ ట్యాంక్ దగ్గర మరి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది, బోల్తా కొట్టడం. దాంట్లో ఉన్న 65 మంది ప్యాసింజర్లు కూడా వెంటనే మరి పోలీస్ అధికారులు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు, చుట్టూ ఉన్న ప్రజలు, అదేవిధంగా అందరం కూడా దగ్గరకు వచ్చి క్రేన్ల సహాయంతో అందరి ప్రాణాలు రక్షించడం జరిగింది. మరి దేవుడి దయ వల్ల ఎవరికి కూడా ఇబ్బందులు జరగలేదు. కొంతమందికి అయితే ఒక అమ్మాయి మరి ఇప్పుడు దాకా 1 గంట సేపు లోపల సీటుకి తిరిగిపోతే అమ్మాయిని కూడా బయటకు తీసాము. అమ్మాయి కూడా ప్రాణహాని లేదు. అందుకు కూడా చిన్న చిన్న దెబ్బలు జరగడం జరిగింది. వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రాథమిక చికిత్స తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు పంపించడానికి ప్రయత్నం చేస్తాము. మరి వెంటనే మరి పోలీస్ వారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అదేవిధంగా సీఎల్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఆ బస్సును కూడా రమేష్ మొత్తమైన పెద్ద ఉపద్రవం తగ్గి ఒక అమ్మాయి ప్రాణాల్లో ఉన్న అమ్మాయిని మీ సహకారంతో పోలీసు అందరం కలిసి కూడా మన ఎంఏ ఆర్టీఓ గారు అందరం కలిసి ఆమె ఒక ప్రాణాన్ని ఎస్పీ గారి ఆధ్వర్యంలో సేవ్ చేయడం జరిగింది. అమ్మాయిని హాస్పిటల్ పంపడం జరిగింది. హాస్పిటల్లో సేఫ్గా ఉంది అమ్మాయి. థ్యాంక్ యూ. ఎవరికి కూడా ప్రాణహాని లేదు. 4 చిన్న చిన్న సింపుల్ ఇంజరీస్. థ్యాంక్ యూ. గురజాల నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్. అనుకున్న లక్ష్యాలను సాధించేంత వరకు ఇలాగనే విద్యను అభ్యసించాలని చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ పల్నాడు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తెలియజేశారు. గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారందరినీ గురజాల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ తరపున అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ లాయర్ దారా చెన్నయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు, చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మొన్న రిలీజ్ అయినటువంటి 10th క్లాస్ పరీక్షల్లో ఫలితాల్లో మనని గురజాల నియోజకవర్గంలోని 4 మండలంలో వచ్చినటువంటి 1st, 2nd, 3rd ర్యాంక్ వాళ్ళని పిలిచి మా చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ మరియు పల్నాడు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అభినందన తెలియజేయడానికి, దాంతోపాటు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా మేము అభినందనలు ఏంటంటే దానిలో నేను ఒక డాక్టర్స్ వింగ్ అధికార ప్రతినిధిగా ఉన్నాను. ఈ కార్యక్రమానికి మహేష్ రెడ్డి గారు కూడా రావాల్సింది, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయారు. మహేష్ రెడ్డి గారు కూడా మీ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు, అభినందనలు తెలిపారండి. మీరు ఇంకా ఇలానే ముందుకు మంచి ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని, మీరు ఏదైతే టార్గెట్ అనుకుంటారో, కొంతమంది డాక్టర్స్ అవ్వాలనుకుంటారు, ఇంజనీర్స్, సైంటిస్టులు, డిఫరెంట్ మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈసారి అదే టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు, ప్రైవేట్ స్కూల్స్తో పాటు. ముఖ్యంగా మాచివరం మండలంలో చూసుకున్నట్టయితే దాదాపు 1st, 2nd, 3rd ర్యాంక్ 3 కూడా గవర్నమెంట్ స్టూడెంట్సే బ్యాంక్ చేశారు. ఒక్క గురజాల మండలంలోనే గవర్నమెంట్ స్కూల్స్లో కొంచెం పాస్ పర్సంటేజ్ తక్కువ ఉందండి. దాని మీద అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, అదేవిధంగా అధికారులు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్ రిజల్ట్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ని ప్రతి ఒక్కరిని కూడా పిలిచి అభినందిస్తూ వారికి శాల్వాతో పాటు చిన్న మొమెంటో కూడా అందజేయడం జరుగుతుంది. స్టూడెంట్స్తో పాటు వాళ్ళకి ఈ విజయాన్ని అందించినటువంటి టీచర్స్ కానివ్వండి, అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి కానివ్వండి, మరీ ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. మేము మీ పిల్లల్ని, అదేవిధంగా ఆడపిల్లలు అని ఇక్కడితో చదువు ఆపకుండా వాళ్ళ పేరెంట్స్కి కూడా మేము రిక్వెస్ట్ చేసేది డెఫినెట్గా ఉన్నత చదువు చదివితే
మీరు ఆస్తుపాస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఇచ్చేటువంటి చదువే అది చాలా గౌరవాన్ని, వాళ్ళ స్థాయిని పెంచుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలకు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వచ్చే వారం నుంచి ప్రతి శుక్రవారం వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ ఉంటుందని, తానే ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. మొత్తం నాగార్జున ఇంట్లో దొంగతనం చేసి వస్తువులు కొట్టారు. నాగార్జునమ్మ అలా నిధులు సైడ్ కాల్ ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.